గాలి నింపిన బెలూన్ లాగా పొట్ట ఉబ్బిపోతూ రెగ్యులర్గా నిరంతరంగా చికాకు పెడుతూ ఉంటే మీ జీర్ణ వ్యవస్థలో దాగున్న ఆ గ్యాస్ రహస్యాల్ని ఛేదిస్తేనే మీకు రిలీఫ్ లభిస్తుంది. శరీరంలో తలెత్తేటువంటి అగ్నిమాంద్యం అంటే ఇండైజెషన్ అనేది నిశ్శబ్దంగా గ్యాస్ సమస్యని పెంచుతూ ప్రాణాల మీదకి తెచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేస్తున్నారా మీరు? ఖరీదైన మందుల జోలికి వెళ్లకుండానే వంటింటి చిట్కాలతోటి గ్యాస్ రక్కసిని తరిమి కొట్టడం సాధ్యం. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైనటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. గ్యాస్, పొట్ట ఉబ్బరింపు. ఈ సమస్యలకు చెక్ పెట్టేటువంటి అద్భుతమైన ఆయుర్వేద మార్గాల్ని అలాగే రెమెడీస్ని తెలుసుకుందాం. గ్యాస్ సమస్య అనేది ప్రస్తుతం ప్రతి 5 భారతీయులలో 3 వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కింద మారింది. మారిన జీవనశైలి, వేళాపాళ లేని ఆహారం, పని ఒత్తిడి ఇలాంటివి మన జీర్ణ వ్యవస్థ పనితీరుని మందగింపజేస్తాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా గ్యాస్ అనేది వాతదోష తాలూకు అసమతుల్యత వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి అగ్నిని బలహీనపరుస్తుంది. జీర్ణక్రియని క్రమబద్ధం చేసుకోవటం ద్వారానే ఈ సమస్యని మీరు పరిష్కరించుకోవచ్చు. సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందొచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మునగాకు, ఇంగువతో శక్తివంతమైన గ్యాస్ని తగ్గించే ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. గ్యాస్ సమస్యని స్పాట్లో తగ్గించుకోవడానికి మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం 2 పిడికెళ్ల తాజా మునగాకుని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి దంచి రసం తీయాలి. ఇలా తీసిన మునగాకు రసం 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. దీనికి ఒక చిటికెడు పొంగించిన ఇంగువ, ఈ పొడిని కలపండి. పొంగించడం అంటే ఏంటంటే ఆ ఇంగువని తీసుకొచ్చి పెనం మీద వేడి చేసి ఆ తర్వాత మెత్తగా పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. భోజనం తర్వాత ఈ రసాన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇలా రోజుకి 2 సార్లు చొప్పున వరుసగా 3 లేదా 4 రోజులు వాడితే గ్యాస్ సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది. మునగాకులో ఉండేటువంటి పోషకాలు జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి. ఇంగువ అనేది పేగుల్లో ఉండేటువంటి వాయువుని బయటికి పంపడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ ఔషధం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. మునగాకు అనేది కేవలం ఏదో ఆహార పదార్థం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన జీర్ణక్రియ ఉద్దీపనకారిగా పనిచేస్తుంది. జర్నల్ ఆఫ్ అథ్నోఫార్మకాలజీ అనేటటువంటి ఒక జర్నల్లో పబ్లిష్ అయినటువంటి పరిశోధన పత్రాల ప్రకారంగా మునగాకులో ఉండేటటువంటి ఐసోథియాసైనైడ్స్ అనేవి జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇవి కడుపులో గ్యాస్ట్రిక్ మ్యూకోజాని రక్షిస్తూ అల్సర్స్ నివారిస్తాయి. అరటిపండు, ఇంగువ మిశ్రమంతో గ్యాస్కి ఒక సులభమైన పరిష్కారం ఉంది. అంటే ఈ చిట్కా కూడా అంతే. అరటిపండు, ఇంగువతో తయారు చేసుకోవచ్చు. దీనికోసం బాగా పండినటువంటి ఒక అరటిపండుని తీసుకోండి. ముందుగా ఈ అరటిపండు పైన ఉండేటువంటి తోలును తొలగించేయండి. ఇప్పుడు ఆ లోపల ఖండభాగాన్ని మధ్యకి కోయండి. ఇప్పుడు 2 లేదా 3 చిటికెళ్ళు పొంగించిన ఇంగువ పొడిని ఈ అరటిపండు చీల్చారే ఆ 2 భాగాల మధ్యలో పెట్టచ్చు లేదా దానిపైన చల్లొచ్చు. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. ఈ చిట్కాని వరుసగా ఒక 3 రోజుల పాటు పాటించాలి. అరటిపండులో ఉండేటువంటి పీచు పదార్థం పేగుల కదలికని మెరుగుపరుస్తుంది. ఇంగువ అనేది గ్యాస్ని నివారిస్తుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా మేలు చేస్తుంది. పొట్టలో ఉండేటువంటి బిగుని ఆ ఉబ్బరింపును తగ్గించి తేలిగ్గా అనిపించేలాగా చేస్తుంది. అరటిపండులో ఉండేటువంటి పెక్టిన్ అనేటువంటి పీచు పదార్థం పేగుల కదలికని క్రమబద్ధం చేస్తుంది. ఇది గ్యాస్ని సులభంగా బయటకు పంపడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారంగా ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది. మలబద్ధకం లేదనుకోండి, గ్యాస్ సమస్య దానంతటికి అదే తగ్గుముఖం పడుతుంది. వేళాపాళ లేని ఆహారపు అలవాట్లు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ చేస్తూ ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైంని ఈ ఇర్రెగ్యులర్ మీల్ హ్యాబిట్స్ ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేళ పట్టున భోజనం చేయాలి. అంటే శాస్త్రీయంగా రూపొందించినటువంటి ఈ ఆహార నియమాలు పాటించడం కూడా చాలా అవసరం. వెల్లుల్లి, మిరియాలు, గుంటకలగరాకు మిశ్రమం గ్యాస్కి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కువ కాలం నుంచి వేధిస్తున్న గ్యాస్ సమస్యకి ఈ వెల్లుల్లి, మిరియాలు, గుంటకలగరాకు, భృంగరాజ ఈ కలిపినటువంటి ఔషధం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీని తయారీ కోసం ఒక 1/4 టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి సిద్ధం చేసుకోండి.
వీటికి 1/2 టీ స్పూన్ గుంటగలగరాకు పొడిని లేదా తాజా ఆకుల ముద్దను కలపండి. ఒక పాత్రలో ఈ మూడింటిని తీసుకొని కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తటి పేస్ట్గా చేయండి. ఈ పేస్ట్ని 1 టీ స్పూన్ మోతాదుగా రోజుకి 2 పూట్ల తీసుకోవాలి. ఇలాగా 3 నుంచి 4 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడండి. వెల్లుల్లిలో ఉండేటటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జీర్ణశక్తిని పెంచుతాయి. మిరియాలు ఏమో శరీరంలో ఉండేటువంటి జీర్ణరసాల ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తాయి. గుంటగలగరాకు అనేది కాలేయం పనితీరుని మెరుగుపరుస్తూ గ్యాస్ సమస్యని మూలాల నుంచి తగ్గిస్తుంది. శరీరం చూపేటటువంటి లక్షణాలు, హెచ్చరికలు గ్యాస్కి సంబంధించి మీరు తెలుసుకోవాలి. గ్యాస్ సమస్యని కేవలం పొట్ట ఉబ్బరింపుగా అనుకోకూడదు. దీని లక్షణాలు ఒక్కొక్కసారి ఒక్కలాగా అనిపిస్తూ ఉంటాయి. పొట్ట నొప్పి అనేది సర్వసాధారణంగా కనిపించే లక్షణం గ్యాస్లో. ఈ నొప్పి ఒకే చోట ఉండకుండా పొట్టలో ఒక చోట నుంచి మరొక చోట కదులుతున్నట్టు అనిపించడం గ్యాస్ తాలూకు ఉనికిని సూచిస్తుంది. కడుపు ఉబ్బరింపు, బిగుసుకుపోవటం, తిన్న వెంటనే పొట్ట బరువుగా అనిపించడం ఇలాంటివి గ్యాస్లో కనిపిస్తాయి. కొంతమందిలో కేవలం 2 లేదా 3 రోజుల తేడాతోటే పొట్ట ఒక్కసారిగా పెరిగినట్టు లేదా ముందుకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఫ్లాచులెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితి వల్ల ఆకలి తగ్గటం, అసౌకర్యం కలగటం లాంటివి ఉంటాయి. ఆహార నియమాలు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా గ్యాస్కి సంబంధించి మీరు తెలుసుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు కేవలం ఔషధాల మీద మాత్రమే ఆధారపడకుండా ఈ ఆహార నియమాలు పాటించడం అనేది అవసరం. గ్యాస్ని ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కోడిగుడ్డు, ఉల్లిపాయ, చిక్కుళ్ళు, యాపిల్ లాంటివి గ్యాస్ సమస్యను పెంచుతాయి. శనగపిండితో చేసిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు లాంటివి ఈ వంటకాల జోలికి వెళ్ళకండి. పులిసిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారాలు తినడం మానేయండి. గ్యాస్ ఇబ్బంది పెడుతుంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అన్నం వండుకునేటప్పుడే తక్కువ పాలిష్ పట్టిన బియ్యం వాడటం మంచిది. మలబద్ధకం లేకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మలబద్ధకం ఉంటే గ్యాస్ బయటకు వెళ్ళలేక పొట్టలోనే పేరుకుపోతుంది. ఆలస్యంగా జీర్ణమయ్యే మాంసాహారం, వేపులను వదిలేయండి. భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా నమిలి తినటం వల్ల గాలి మింగే ఏరోఫేజీ అనేటువంటి అలవాటు తగ్గుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. గ్యాస్, పొట్ట ఉబ్బరింపు అనేవి కేవలం శారీరక ఇబ్బందులు మాత్రమే కాదు, మన జీర్ణ వ్యవస్థ బలహీనతకు ఇవి సూచికలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సహజ ఔషధాలు, సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ సమస్యని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవచ్చు. ఆహారమే ఔషధంగా భావించి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలిని మీరు అలవర్చుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మీ అజీర్ణక్రియను రక్షించుకోవటం అంటే మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటమే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.